డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఓటు హక్కే పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు కావటం, వివరాలను నవీకరించడం, అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని తెలిపారు. ఇదే సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రమాదంపై స్పందించిన మంత్రి ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వారికి ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో అత్యంత విషాదకరమైన సంఘటన, సుమారు 9 మంది చనిపోవటం, 5గురు గాయపడటం జరిగింది. గాయపడిన వారిలో 90% బర్న్స్ తో ఇంకా 2 ఉన్నారు. మిగతా 3 కూడా సేఫ్ జోన్ లో ఉండడం జరిగింది. అయితే జరిగిన సంఘటన అన్ఎక్స్పెక్టెడ్ గా మరి ఉన్న బలంగా ఈ లిక్విడ్ మెటల్ స్ప్లాష్ అవటం వల్ల అది సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ లో ఎటువంటి సంఘటన జరగలేదు. మరి ఉన్న బలంగా ఇది జరగటం దురదృష్టకరం. మరి ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వడానికి నిన్న లోకేష్ గారు అక్కడికి రావడం జరిగింది. అక్కడ పూర్తి భరోసా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారు ఎక్స్గ్రేషియాగా 40 లక్షలు, గాయపడిన వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే మిగిలిన వాళ్ళకి, అలాగే వాళ్ళకి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది కుటుంబంలోని. అదే విధంగా ఎక్స్గ్రేషియా విషయానికి, కాంపెన్సేషన్ విషయానికి వస్తే, ఆ కాంపెన్సేషన్ వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ కేడర్ను బట్టి, మిగిలిన ఎంత సర్వీస్ ఉందని దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఫిక్స్డ్ కాంపెన్సేషన్ అనేది ఈ అవుట్ సోర్సింగ్ జాబ్ వాళ్ళకి, టెంపరీ జాబ్ వాళ్ళకి మాత్రం అది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ సర్వ్ విషయంలో ఈ రోజు ఇక్కడ కాజులూరు మండలంలో మీటింగ్ వేయడం జరిగింది. యూనిట్ ఇన్ఛార్జీలు అందరితో కూడా, అలాగే మండల అధ్యక్షులు, అలాగే మిగిలిన క్లస్టర్స్, కో క్లస్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి రానున్న కాలంలో ఈ నెలలో ఈ ఏదైతే ఈ ఓటింగ్ 2002 to 25 తర్వాత 25 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఓటింగ్ అంతా సరి చూసుకోవడం జరుగుతా ఉంది. దాన్ని 65% నమోదు అవడం జరిగింది. మిగతా ఓట్లు కూడా యాడ్ చేసి ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు ప్లస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో కోఆర్డినేషన్ చేసుకుని ఓట్లన్నీ కలపమని చెప్పడం జరిగింది. కేడర్ అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఏదేమన్నప్పుడు క్రమశిక్షణ, మారు పేరు మన తెలుగుదేశం పార్టీ మనందరికీ తెలిసిందే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, అలాగే సంక్షేమం అభివృద్ధానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు, ఎన్డీఏ కూడా ఎప్పుడు కట్టుబడి ఉంటుందని తెలియజేసుకున్నాం.